హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ 65 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అందుకని లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ రీక్యాప్. మధ్య మధ్యలో ఇలా రీక్యాప్ ఇవ్వడం వల్ల మన స్టోరీ గురించి ఐడియా ఉంటుంది. అలాగే కొత్తగా వినేవాళ్లకు కూడా స్టోరీ మ్యాటర్ తెలుస్తుంది. నిన్న నేను పెట్టిన పోస్ట్కి స్పందించిన మీ అందరికీ మెనీ థ్యాంక్స్. నిన్న చెప్పిన ప్రకారం వీడియో అప్లోడ్ టైం కొంచెం ముందుకు వెళ్ళింది. మీకు నా ప్రాబ్లమ్స్ చెప్పాను, అలాగే వాటిని తగ్గించుకుని ముందుకు వెళ్ళడానికి నేను వర్కౌట్ కూడా చేస్తున్నానని చెప్పాను. సో ప్లీజ్ డూ కోఆపరేట్. పార్ట్ 1 to పార్ట్ 4. స్వప్నిక బ్యూటిఫుల్ సీఈఓ. ఆమె ఒక అద్భుతం. పూల రెక్కలు, తేనె చుక్కలు, పసుపు, చందనం కలిపి గ్రైండ్ చేసి మిస్ యూనివర్స్ని, మిస్ వరల్డ్ని మిక్స్ చేసి కొసమెరుపుగా పండు వెన్నెలని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటుంది. కానీ జీవితం మొత్తం టార్గెట్స్, టాస్క్, డెడ్ లైన్స్ వీటి మధ్యే మునిగిపోయిన వర్క్ హాలే. ఇంకోవైపు విరాజ్ రవిచంద్ర ఒరఫ్ విజే. ఆరగెంట్ యాటిట్యూడ్, డేంజరస్లీ హ్యాండ్సమ్ పర్సనాలిటీ, బిజినెస్ వరల్డ్ బాద్షా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆఫ్ ఇండియా. అయినా ఇప్పటి వరకు మీడియా ముందుకు రాని వన్ అండ్ ఓన్లీ పర్సన్. అటువంటి వ్యక్తి ఆమె కంపెనీకి కొత్త ఎండీగా వస్తాడు. ఇద్దరికీ మొదటి పరిచయం అస్సలు ప్లెజెంట్ కాదు. విజయ్ వల్ల అనుకోకుండా యాక్సిడెంట్కి గురై స్పృహ కోల్పోయిన స్వప్నికను అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. అక్కడ డాక్టర్ విజయ్ని స్వప్నిక హస్బెండ్ అనుకొని సైన్ చేయమంటే అస్సలు ఆమె ఎవరో నాకు తెలీదని, అనుకోకుండా కార్ డోర్ తాకి కింద పడిపోయిందని చెప్పగానే ఆయన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో చిరాకు పడుతూ హస్బెండ్ అని సైన్ చేస్తాడు. స్వప్నికను అడ్మిట్ చేసుకునే డాక్టర్ విజయ్ను ఆమె దగ్గర ఉండమని చెప్తాడు. స్పృహలో లేని స్వప్నిక బెడ్ పై నుండి కింద పడబోగా విజయ్ టక్కున వెళ్లి ఆమెను పట్టుకుంటాడు. ఆడవాళ్లంటేనే పడని అతన్ని ఆమె స్పర్శ ఏదో లోకాల్లోకి తీసుకెళ్తుంటే హెయిర్ పిన్ లాంటి వంపు తిరిగిన ఐబ్రోస్, తుమ్మెద రెక్కల్లాంటి దట్టమైన కనురెప్పలను సొంతం చేసుకున్న మీనాల్లాంటి మూసుకుపోయిన అరమోడ్పు కళ్ళు, కొస్స ముక్కు, నున్నని బుగ్గలు, ఊరించి మురిపిస్తున్న చెర్రెల్లాంటి ఎర్రని పెదవులు, నిండు చంద్రుల్లాంటి ఎత్తైన ఎద అందాలను ఓపలేక మోస్తున్న సన్నని పిడికెడు నడుముతో, ఎక్కువ తక్కువ కాని పర్ఫెక్ట్ కొలతలతో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ చీరలో పోతపోసిన పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్న ఆమెను 1-2 నిమిషాలు అలాగే చూస్తాడు మన విజయబాబు. ఊహాలోకంలో విహరించే స్వప్నిక తన కల్లో వెంటాడే తనకిష్టమైన పర్ఫ్యూమ్ స్మెల్ అండ్ తన మనసుకు నచ్చిన తన తోడు, తన ధైర్యం, ఆ నులివెచ్చని స్పర్శ అందించే వ్యక్తి విజయ్ అనుకుని నిద్రమత్తులో అతని కాలర్ పట్టుకుని అతన్ని చాలా క్లోజ్గా లాక్కుంటుంది. విజయ్ మెడవంపులో స్వప్నిక తడి పెదవుల తాకిడి, నులివెచ్చని ఊపిరి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తన కంపెనీ ఒక బ్యూటీ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అందమైన మోడల్స్ అతని చుట్టూ ఉంటారు. అయినా అతని బాడీని టచ్ చేసిన ఫస్ట్ ఫిమేల్ టచ్ స్వప్నికదే. కాని తిరిగి ఇంటరాక్షన్ సమయంలో అతన్ని తప్పుగా అర్థం చేసుకున్న స్వప్నిక విజయ్ చెంప మీద కొట్టబోతున్న క్షణంలో అతని ఈగో అడ్డు రావడంతో ఆమెను హగ్ చేసుకుని ఎస్కేప్ అవడానికి ఏమాత్రం వీలవ్వకుండా గట్టిగా తేనెలూరు ఆమె పెదవులపై తన పెదవులతో దాడి చేసి డీప్ గా కిస్ చేస్తాడు. ఇదంతా ఆమె తన కంపెనీ సీఈఓ అని, అతడు తన బాస్ అని తెలియకుండానే జరిగిపోతుంది. కాని ఆ నిజం బయటపడే వేళ కంపెనీ తరపున వచ్చిన కొత్త బాస్కి వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేసిన స్వప్నికకు డయాస్ పైనే ఒక పెద్ద షాక్ ఎదురవుతుంది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్, ఫుల్ సూట్లో 6 feet కటౌట్, ఫెయిరీ స్కిన్, విశాలమైన ఫోర్ హెడ్ పై పడుతున్న మెస్సీగా ఉన్న సిల్కీ హెయిర్, ఎవర్నీ లెక్క చేయని చురుకైన కేర్లెస్ లుక్స్, కండలు తిరిగిన వి షేప్ బాడీతో అమ్మాయిల గుండెల్లో అలజడి, అబ్బాయిల ముఖాల్లో జలసి మొదలవుతోంది. అతన్ని విజయ్. అదే వ్యక్తి. ఆమెకు తెలిసింది తన బాస్ విజయ్ అని, అతనికి తెలిసింది తన కంపెనీ సీఈఓ స్వప్నిక అని.
ఇక మిస్టర్ విరాజ్ రవిచంద్ర నడిచే కంప్యూటర్. అతని మైండ్ ఐడియాస్ జెన్ లాంటిదని, బిజినెస్ లో కొత్తదనాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ముందు ఉంటాడన్నదానికి ఎగ్జాంపుల్గా అతను తన బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఒక మానసిక వికలాంగురాల్ని ఇంటర్వ్యూ చేసి స్వప్నిక దృష్టిలో ఊహించనంత ఎత్తులో నిలబడితే, ఒక అమ్మాయి అయిన స్వప్నిక తన కంపెనీ సీఈఓగా పార్టీ అరేంజ్మెంట్స్ చాలా ట్రెండీగా అరేంజ్ చేయడంతో పాటు ఆమె టాలెంట్ మొత్తం స్వప్నిక డిజైన్ చేసిన హోర్డింగ్లో కనబడుతుంది. ఒకరిపై ఒకరికి చిన్న ఇంటెన్షన్ మొదలవుతుంది. అప్పుడు వారి మధ్య ఉన్న ప్రొఫెషనల్ వార్ ఏమైపోతుందో. ఈ ప్రేమలో మొదటి స్పార్క్ ఎక్కడ బలంగా ఉందో మీరు గుర్తుపట్టారా? మీకు విజయ్ యాటిట్యూడ్ నచ్చిందా, లేక స్వప్నిక డిగ్నిటీ నచ్చిందా? మీ కామెంట్లో చెప్పండి. మీ అందరి లైక్స్ అండ్ కామెంట్స్ నా బూస్టింగ్ అని చెప్పాను కదా, అది మర్చిపోకండి. ఇప్పటి వరకు మీకు నచ్చిన ఎపిసోడ్ ఏంటి, సీన్ ఏంటి, అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. కొంచెం కామెంట్స్ పెట్టండి. మళ్ళీ మీ ముందుకు రాబోయే నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 66లో ఇంకో పెద్ద షాక్ మీకోసం. వింటూనే ఉండండి నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ సిరీస్ ఇన్ చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.